హాయ్ ఫ్రెండ్స్, ఏపీకి ఆర్థిక రాజధానిగా అండ్ ఇండస్ట్రియల్ హబ్ గా విశాఖపట్నం సిటీకి ఒక పేరుంది. కానీ ఇక్కడ కేవలం అభివృద్ధిపై చర్చ మాత్రమే కాదు, ఆ అభివృద్ధికి మూలకర్తలు ఎవరు, అసలు పరిశ్రమలను విశాఖ గడ్డపైకి తీసుకొచ్చిన ఘనత ఎవరిది అనే అంశంపైన ఇప్పుడు ఒక పెద్ద క్రెడిట్ వార్ నడుస్తోంది. అండ్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఏఎంఎన్ఎస్ అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ రాయితీలు అన్నమాట. అంటే వైఎస్ షర్మిల లేవనెత్తిన ప్రశ్నలు అండ్ అలాగే ఇన్ఆర్బిట్ మాల్ వర్సెస్ లులు మాల్ వివాదం ఈ చర్చను మరో స్థాయికి అయితే తీసుకెళ్లాయి. అయితే ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ జరిగాయని వైఎస్ఆర్సీపీ చెప్తోంది. అండ్ మరోవైపు నారా లోకేష్ నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము తీసుకొచ్చిన పారిశ్రామిక అనుకూల విధానాల వల్లే పెట్టుబడులు వాస్తవ రూపం దాలుస్తున్నాయని స్పష్టం చేస్తోంది. సో అసలు క్రెడిట్ నిజంగా ఎవరిది, ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీడియోని చివరి దాకా చూస్తేనే మీకు వాస్తవం ఏంటి అనేది తెలుస్తుంది. ముందుగా ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తీసుకుంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. సుమారు 1,60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయబోతున్న ఈ మెగా స్టీల్ ప్లాంట్ విషయంలో గత ప్రభుత్వం భారీగా రాయితీలు ఇచ్చిందని, అది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. అంటే నార్మల్ గా పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం సహజమే. అయినా ఒకే సంస్థకు 10,000 కోట్ల రూపాయల మేర విద్యుత్ మరియు భూమి రాయితీలు ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏంటనేది షర్మిల గారి ప్రధానమైనటువంటి ప్రశ్న అన్నమాట. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఇస్తున్న వివరణ వేరేలా ఉంది. ఏపీ లాంటి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి సంస్థలు రావాలి అంటే ప్రత్యేక ఆకర్షణలు తప్పవని, ఉపాధి కల్పన దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఏంటంటే గతంలో జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తమ విజయంగా చెప్పుకోగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తూ తమ హయాంలోనే ఇది సాకారం అవుతుందని ప్రచారం చేసుకుంటోంది. సో ఇక్కడ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? ఎంఓయూలు చేసుకున్న వారికా, లేక పనులను ప్రారంభించిన వారికా? అండ్ విశాఖలో మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ఇన్ఆర్బిట్ మాల్ గురించి జరుగుతోంది. ఏంటి అంటే గత 10 ఏళ్ల విశాఖ పారిశ్రామిక చరిత్రను చూస్తే లూలు గ్రూప్ నిష్క్రమణ ఒక పెద్ద మలుపు అన్నమాట. గత టీడీపీ హయాంలో విశాఖ బీచ్ రోడ్డులో లులు మాల్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం కేటాయించిన భూములను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని, పారిశ్రామికవేత్తల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని అప్పట్లో నారా లోకేష్ గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కట్ చేస్తే అదే స్థలంలో లేదా దానికి సమీపంలో ఇప్పుడు రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం జరుగుతోంది. దీన్ని కూడా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వ కృషితోనే సాధ్యమైందని పోస్ట్ చేయడంతో వివాదం రేగింది. సో వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఇన్ఆర్బిట్ మాల్ కు భూమి ఇచ్చింది, శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్న అంశం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో రాత్రికి రాత్రి వచ్చేది కాదు. దానికి ఒక సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి చిన్న సంస్థను తమ ఖాతాలో వేసుకోవాలనే తపన రెండు పార్టీలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఇక విశాఖపట్నం ఐటీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసి కొత్తగా భూములు కేటాయించింది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు వేగవంతమయ్యాయి. సో విశాఖను ఐటీ హబ్ గా మార్చాలి అనేది చంద్రబాబు గారి పాత కల. అయితే దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను తాము కల్పించామని జగన్ వర్గం వాదిస్తోంది. కాబట్టి ఈ క్రెడిట్ వార్ లో అసలైన బాధితులు ఎవరు అంటే విశాఖ ప్రజలు మరియు నిరుద్యోగ యువత అన్నమాట. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పరిశ్రమలు రావడం ముఖ్యం. కానీ ఇక్కడ విధానాల కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం రాజకీయ పార్టీలు పాకలాడుతున్నట్టు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ షర్మిల లేవనెత్తిన రాయితీల అంశం కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, అది ఆర్థిక పరమైన విశ్లేషణను కూడా కోరుతోంది. ఒక పరిశ్రమకు ఇన్ని రాయితీలు ఇచ్చినప్పుడు ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే పరోక్ష ఆదాయం ఎంత అండ్ ఎంత మందికి ఉద్యోగాలు లభిస్తాయి? ఈ లెక్కలను ప్రజల ముందు ఉంచడంలో రెండు ప్రభుత్వాలు కూడా కొంతవరకు విఫలమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం అంకెలను చూపిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పడం కంటే క్షేత్రస్థాయిలో ఎన్ని ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయన్నదే గీటురాయి కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా ఈ చర్చతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోలేని స్థితిలో ఉండి అండ్ మరోవైపు ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై ప్రజల్లో ఒక రకమైన అసహనం అయితే ఉంది. సో దీనిపై షర్మిల చేసిన ప్రశ్నలు సామాన్య జనంలో కూడా చర్చకు దారితీశాయి. ఇక నారా లోకేష్ సోషల్ మీడియా ప్రచారాన్ని గమనిస్తే ఆయన రెడ్ కార్పెట్ విధానం గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. జగన్ హయాంలో రెడ్ టేపిజం వల్ల పరిశ్రమలు పారిపోయాయని, తాము రాగానే కంపెనీలు క్యూ కడుతున్నాయని ఆయన వాదన. దీనికి ప్రతిగా జగన్ అభిమానులు గత 5 ఏళ్లలో ఏ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారో అండ్ ఏవి గ్రౌండ్ అయ్యాయో జాబితాలు విడుదల చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫార్మా రంగంలో విశాఖ సాధించిన ప్రగతి ఎవరి ఖాతాలోకి వెళ్తుందనేది మరో చిక్కుముడి అన్నమాట. నిజానికి ఫార్మా సిటీ అభివృద్ధి అనేది దశాబ్దాల ప్రక్రియ.
కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో దీర్ఘకాలిక ప్రణాళికల కంటే తక్షణ క్రెడిట్ కే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. సో విశాఖపట్నం పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించిన హిల్స్, బీచ్ రోడ్ ప్రాజెక్టులు మరియు పోర్ట్ ఆధారిత పరిశ్రమల విషయంలో వాస్తవాలను పరిశీలిస్తే ప్రతి ప్రభుత్వానికి కూడా అందులో కొంత భాగస్వామ్యం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు వైజాగ్ ఎదుగుతూనే ఉంది. అయితే గత 10 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత విశాఖ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. సో రాజధాని చుట్టూ తిరిగిన రాజకీయాల వల్ల విశాఖ అభివృద్ధి కొంతకాలం అనిశ్చితిలో పడింది. జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినప్పుడు ఒక రకమైన రియల్ ఎస్టేట్ భూమ్ అయితే కనిపించింది. కానీ భారీ పరిశ్రమల విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం అమరావతిపై దృష్టి పెట్టినప్పటికీ కూడా విశాఖను ఆర్థిక కేంద్రంగా ఉంచుతామని చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే AMNS లాంటి ప్రాజెక్టులు కీలకంగా మారాయి. సో ఈ క్రెడిట్ వార్ లో భాగంగానే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. లోకేష్ తన విదేశీ పర్యటనల ద్వారా వీటిని తీసుకొస్తున్నారని చెప్తుంటే గతంలో తాము వీటితో చర్చలు జరిపామని వైఎస్ఆర్సీపీ అంటోంది. సో మామూలుగా పారిశ్రామికవేత్తలు ఎప్పుడు కూడా స్థిరమైన ప్రభుత్వం, స్పష్టమైన విధానాలను కోరుకుంటారు. కానీ ఏపీలో ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా పారిశ్రామిక విధానాలు, కేటాయించిన భూములు, ఇచ్చిన రాయితీలు పునఃసమీక్షకు గురవుతుండటం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తోంది. లూలు గ్రూప్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక ప్రభుత్వం ఇచ్చిన భూమిని మరో ప్రభుత్వం రద్దు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే వాదనలో వాస్తవం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయిస్తే వాటిని ప్రశ్నించడం కూడా ప్రభుత్వ బాధ్యతే. అండ్ చివరగా చూస్తే విశాఖపట్నం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. AMNS స్టీల్ ప్లాంట్ అయినా, ఇనార్బిట్ మాల్ అయినా, లేదా మరే ఇతర పరిశ్రమ అయినా అది రాష్ట్ర సంపద. రాజకీయ నాయకులు క్రెడిట్ కోసం కొట్లాడుకోవడం కంటే ఆ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చూడటంపై దృష్టి పెట్టాలి. షర్మిల అడిగిన ప్రశ్నలు పారదర్శకతను కోరుతుండగా లోకేష్ మరియు జగన్ మధ్య జరుగుతున్న పోరు రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతోంది. సో ఎవరు తెచ్చారన్న దానికంటే ఎంతమందికి ఉపాధి దొరికిందన్నదే అంతిమంగా విశాఖ ప్రజలకు ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ పరిశ్రమల విషయంలో ఈ క్రెడిట్ వార్ ముగిసి డెవలప్మెంట్ వార్ మొదలైనప్పుడే ఆంధ్రప్రదేశ్ నిజమైన పారిశ్రామిక రాష్ట్రంగా అవతరిస్తుంది. రాజకీయ విమర్శల హోరులో అసలు అభివృద్ధి ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత అటు అధికార పక్షంపై అండ్ ఇటు ప్రతిపక్షంపై కూడా ఉంది. విశాఖ గడ్డపై మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాలి అంటే రాజకీయాలకు అతీతంగా పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీకేమనిపిస్తుంది? క్రెడిట్ వార్ వల్ల ఎవరు నష్టపోతున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.